దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యము వింటున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వందనములు శుభములు తెలియజేయుచున్నాను. అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం చదువుకుందాము. మార్కు సువార్త 6వ అధ్యాయము 52వ వచనము చదువుకుందాము. అయినను వారి హృదయము కఠినమాయెను గనుక వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహించలేదు. పరిశుద్ధ వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఈరోజు వాక్యాంశము హృదయమును కఠినపరచుకుడి అనే అంశము ద్వారా ఈరోజు తండ్రి అయిన దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు. మన ఛానల్ వైపీ మినిస్ట్రీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి వస్తవి. వీక్షించండి, దేవుని ఆశీర్వాదాలు పొందండి. ఈరోజు తండ్రి అయిన దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. హృదయమును కఠినపరచుకుడి. హృదయం ఎప్పుడు కఠినపరచబడుతుంది అని అంటే వాక్యంలో రాయబడి ఉంది, దేవుడు చేసిన మేళ్లను మరిచిపోయినప్పుడు. 5 రొట్టెలు 2 చేపలు గూర్చి వారు మర్చిపోయారంట. దేవుడు చేసిన మేలును మర్చిపోయారంట. ఈరోజు హృదయ కఠినపరచబడటం అంటే మనకు తెలియకుండానే దేవుడు చేసిన మేలును మనం మరిచిపోవడం ద్వారానే మన హృదయం కఠినమవుతుంది. ఎప్పుడైతే హృదయం కఠినపడుతుందో మనకు శోధనలు, ఆపదలు, కీడులు ఎదురొస్తాయంట. దేవుడు చేసిన మేలును, ఉపకారాలను దేనిని మరవక తండ్రి అయిన దేవుని కొనియాడుతూ ఉన్నప్పుడు, ఆయనను మహిమపరుస్తూ దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నప్పుడు నీ హృదయం కఠినత్వం నుండి విడుదల పొంది చక్కటి దేవుడి జ్ఞానంతో నింపబడతావు. అన్ని విషయాల్లో దేవుడు నీకు తోడుగా ఉండి నడిపిస్తారు. చాలామంది హృదయాలు కఠినమైపోతున్నాయి. దేవుడు చేసిన మేళ్లను మర్చిపోతున్నారు. ఐగుప్తు దేశంలో ఫరో ఎదుట దేవుడు ఎన్ని అద్భుతాలు చేశారో మోషేని నిలబెట్టుకుని. ఫరో హృదయం ఏమైపోయిందంటే చాలా కఠినమైపోయింది. కనుకనే వారు చాలా బాధలు అనుభవించారు. ఈరోజు నువ్వు బాధల నుంచి విడిపించబడాలని నీకు తెలియకుండానే పాపము నిన్ను చుట్టుముట్టుకుంది. ఎబ్రీ రాసిన పత్రికల ప్రకారంగా 12వ అధ్యాయం ప్రకారంగా సిలువుగా చిక్కులు పెట్టు పాపములు నిన్ను చాలా సిలువుగా చిక్కులు పెట్టేస్తాయి. అంటే దేవుడు చేసిన మేళ్ళను మర్చిపోయేలా చేసి అపవాది నీకు బాధ కలిగిస్తాడు. కనుక ఈరోజు వాక్యం ద్వారా తండ్రిని దేవుడు మాట్లాడుతున్నారు. ఆయన చేసిన మేలును ప్రతీది నీ హృదయంలో తలంచుకుని ప్రభుని స్తుతిస్తూ ఉండు. కృప వెంబడి కృప పొందుకుంటావు. దేవుడు నిన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నిన్ను ఎక్కిస్తారు. పరాక్రమం గల సూర్యుని వలె దేవుడు నీకు తోడుగా ఉంటారు. నీకు కలిగిన ఆపదలన్నిటి నుండి ఆయన నిన్ను తప్పనిసరిగా తప్పిస్తారు. ఆయనే తప్పించగల సామర్థ్యం గలవారు. 6 బాధలు వచ్చినను 7 బాధలు కలిగినను వాటన్నిటిలో నుండి దేవుడు నిన్ను విడిపించడానికి శక్తి సామర్థ్యం గలవారు. కనుక ఈరోజు ఎవరు హృదయాలను కఠినపరుచుకొనక హృదయంలో దేవుని వాక్యం నుంచుకుని దేవునికి భయపడండి. మీ జీవితాల్లో క్షేమం కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. దేవుని కృప నీ మీద, నీ కుటుంబం మీద ఉంటుంది. కనుక ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. దేవుడు ఎన్నో అద్భుతాలు చేశారంట. వాక్యంలో రాయబడి ఉంది. మత్తయి సువార్త 11వ అధ్యాయము 21వ వచనంలో, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, నేను మీ మధ్యన చేసిన అద్భుతాలు సూచక్రియలు తూరు సిదోను పట్టణంలో చేసిన ఎడల వారు ఇంతకు ముందే గోనెపట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొంది ఉండేవారు. అంటే దేవుడు అద్భుతాలు సూచక్రియలు ఎందుకు చేస్తారంటే నువ్వు నమ్మి మార్పు చెందుతావని, నువ్వు నమ్మి మారు మనసు పొంది పశ్చాత్తాపడి దేవుని కొరకు జీవిస్తావని దేవుడు అద్భుతాలు చేస్తారు, మేలు చేస్తారు, ఉపకారాలు చేస్తారు. వాటిని నువ్వు పొందుకుని మార్పు చెందకుండా ఉంటే కనుక క్రైస్తవంలో చాలా బాధలు, ఇబ్బందులు ఎదుర్కోవాలి. వాటన్నిటిని తప్పించబడడానికి ఈరోజు తండ్రిని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నువ్వు ప్రభుని పూర్ణ హృదయంతో అంగీకరించి చక్కగా రక్షణ అనుభవం కలిగి ఉండు, మార్పు చెందు. దేవుడు చేసిన ఉపకారాలను దేన్ని మరవకు. దేవుడు ఎవరికైనా మేలు చేస్తారు. ఆ మేలును మర్చిపోతే కనుక
మార్పు చెందకుండా దేవుడు చేసిన మేలు మర్చిపోయి మనం ఇష్టానుసారంగా ఉంటే సమస్యలు వస్తాయి. ఆ సమస్యను తప్పించబడాలనే దేవుడు ఈరోజు మీ హృదయాన్ని కఠినపరచుకోవద్దని మాట్లాడుతున్నారు. హృదయ కఠినమును తప్పించబడండి, దేవుని వాక్యానికి చోటివ్వండి. దేవుడు మిమ్మల్ని శ్రేష్టకరమైన ఆశీర్వాదకరమైన మార్గానికి తండ్రి నడిపిస్తారు. అట్టి కృప వాక్యమైన మీ అందరికీ తండ్రి అయిన దేవుడు దయచేయునుగాక. ఆమేన్. కృప కలిగిన తండ్రి నీకు వందనాలు. వాక్యమైన ప్రతి బిడ్డలను దీవించండి. ఎవరైతే హృదయ కఠినంలో ఉన్నారో తండ్రి, మేలు పొందుకుని మర్చిపోయారో తండ్రి, దేవా వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మేలు పొందుకుని ఇంకా మార్పు చెందకుండా ఉన్నారో తండ్రి, వారిని దర్శించి బలపరిచి తండ్రి, ఈ మాటల ద్వారా వారి మీద ఉన్న బంధకాల నుండి శోధనల నుండి తప్పించి కాపాడి విశ్వాసంలో బలపరచమని, మీ మహిమలో ప్రతి అవసరతలు అక్కర్లు తీర్చమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.